వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. జనుడు మరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పట్టి ఉన్నావు. జలములలో ఆయన గడుల దూరములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గగనము చేస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి అన్నిటికీ కదలకుంటున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పి కొండలకు పైగా నీళ్లు ఉంచాడు. నీవు గద్దించగానే అవి పారిపోయాడు. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాడు. నీవు వాటికి నియమించిన చోటికి పోవటికై అవి పర్వతము లెక్కను పర్వములకు దిగును. అవి మళ్ళీ వచ్చి భూమిని కప్పగలిగినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించినవి. ఆయన కొండలలో నీటి బుక్కలను పుట్టి అవి మన్యములో వారు. అవి అడవి జంతువులన్నిటికీ వాటి వలన అడవి గాడిదలు తప్పి తీర్చుకొని వాటి ఒట్టున ఆకాశ పక్షులు నివాసం చేయను. కొమ్మల నడుమ అవి సునాదము చేయను. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియ బలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు పూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు. అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఆయన నాటిన దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. అతని పక్షులు తమ గూళ్లు కట్టుకొను. అతడు సరళ వృక్షముల పైన కొమ్మలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు. కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తరుపునకై ఆయన చంద్రుని నియమించాడు. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియదు. నీవు చీకటి కలగజేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతున్నవి. సింహము పిల్లలు వేట కొరకు గర్జించుతున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనిస్తున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరడిపోయి తమ గుహలలో పండుకొని సాయంకాలం వరకు పాటుపడి తమ పన్నులను జరుపుకొండుకై మనుషులు బయలు వెళ్ళదు. యెహోవా నీ కార్యములు విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించినవి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, అందులో ఓడలు నడుస్తున్నవి. దానిలో నాటనాడుకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలములు నీవు వాటికి ఆహారమించదవని ఇవన్నీ నీ దేహకు కనిపెట్టుతున్నవి. నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుకొని నీవు గుప్పు నిలుపగా అవి మంచి వాటిని తృప్తిపరచబడు. నీవు ముఖము మరుగు వేసుకొనగా అవి కలతపడు. నీవు వాటి ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి పట్టిపోలేవు. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజించబడు. అట్లు నీవు భూతలమును లోతులబడుతున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి ఒక రాదును. నా జీవిత కాలమంతయు యెహోవాకు కీర్తనలు పాడుదును. నేనున్నంతకాలం నా దేవుని కీర్తించదను. ఆయన కూర్చుని నా ధ్యానము ఆయన ఇంపుగా నుండును గాక. నేను యెహోవా యందు సంతోషించదను. పాపులు భూమి మీద నుండి
లయమగుదురుగాక. భక్తిహీనుడు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించుము, యెహోవాను సందర్శించుము. హల్లెలూయా.